అధికారంలో ఉన్నప్పుడు అందరినీ భయపెట్టారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా పరాజయం పాలైంది. చంద్రబాబు పాలన కంటే, చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ ఇక వద్దు అనుకొని ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ మొన్నటి ఎన్నికల్లో. అయినా సరే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 2 పర్యటనలు చూస్తే పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తుందా, లేక ప్రజలకు మరింత దూరం అయ్యేందుకు జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది. ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే రాజకీయంగా మరింత ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతుంది వైసీపీ నాయకుల్లో. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి, ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గత కొంతకాలంగా చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెనాల్లో పర్యటించి నేర చరిత్ర ఉన్న వాళ్ళను పరామర్శించిన విషయంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బుధవారం నాడు జగన్మోహన్ జిల్లా రెంటపాల పర్యటన కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఈ పర్యటన ద్వారా జగన్కు వచ్చిన మైలేజ్ కంటే జరిగిన నష్టమనే వ్యాఖ్యలు వైసీపీ నాయకుల నుంచే వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం జగన్ పర్యటన సందర్భంగా కొంతమంది వైసీపీ కేడర్ బహిరంగంగా ప్రదర్శించిన ప్లకార్డులే, అందులో ఉన్న నినాదాలే. 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రపా రపా నరుగుతాం ఒక్కొక్కడిని, రాజారెడ్డి రాజ్యాంగ అమలు పల్నాడు జిల్లా నుంచే, ఎవడైనా రాని తొక్కి పడేస్తాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులు బహిరంగంగా ప్రదర్శించారు వైసీపీ కేడర్. ఇవే కాదు, ఇంకొన్ని బూతులతో కూడిన ప్లకార్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రయత్నించాలి, కానీ పర్యటించిన ప్రతిసారి సొంత పార్టీని ఇరుకున పడేలా చేయడం ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెల్లిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సెల్ఫ్ గోల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నారని ఒక వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జగన్ పర్యటనలకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ప్రభావాన్ని తక్కువ చేసి చూపించేందుకు తాజాగా జగన్ పర్యటనపై ఆంక్షలు పెట్టింది. అయినా సరే బుధవారం నాటి జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున జనాలు వచ్చారనే చెప్పాలి. కాకపోతే కొంతమంది వైసీపీ కేడర్ ప్రదర్శించిన ఇలాంటి ప్లకార్డులతోటి రావాల్సిన క్రెడిట్ రాకపోగా మరింత డ్యామేజ్ జరిగిందని వైసీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి జగన్ తాజా పల్నాడు పర్యటన కూడా మొదటి నుంచి దుమారం రేపుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరక ముందు చనిపోయిన వ్యక్తి పరామర్శకు జగన్ ఇప్పుడు వెళ్లటం ఏంటంటూ అధికార టీడీపీ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.